పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి హెచ్చరించి మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలయ్యి నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరినొకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నీకు అసలు బుద్ధుందా? ఒళ్ళు కొవ్వెక్కి ఇంత నిజానికి దిగజారుతావా? పోనీ సేఫ్గానే ఉన్నావా? కండమైనా యూజ్ చేశారా? అంత నిగ్రహం లేకుండా పోయిందా? వాడికి మగాడే ఏ తప్పు చేసినా ఎవరికి దొరకడు. కానీ తప్పు చేసిన ఆడదాని బతికి ఏమవుతుందో నీకు తెలీదా? రేపు నీ కడుపు వస్తే అందరూ నేను చూసి నవ్వి చీకొడతారే. మీ నాన్నలో మార్పు రావాలని ఇల్లు వస్తే చివరికి నువ్వే మారిపోయావే. అసలు ఈ సంగతి తెలిస్తే మీ నాన్న నిన్ను క్షమిస్తాడా? బతకనిస్తాడా? ఒసే, డాక్టర్ కావాలని లక్ష్యమే కాదే, జీవితానికి నిజాయితీ ఉండాలి, మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఎక్కడే వాడు? రా.